ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా మోదీ చేస్తున్న కృషి ఫలితంగానే బాబాసాహెబ్ కలలు సాకారమవుతున్నాయని అన్నారు। 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మోదీ ప్రభుత్వమే మొదటిసారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేసిందని అన్నారు। కులం మతం పేరుతో అసమానతలకు గురికాకుండా మోదీ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని వ్యాఖ్యానించారు। అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మోదీ పరిపాలన జరుగుతుందని అన్నారు। వడ్లు కళ్ళెంలోకి వచ్చిన రైతులకు ఏమాత్రం కూడా ఇవాళ బోనస్ ప్రకటించకపోవడం అయితే కరువు వల్ల నష్టపోయినటువంటి రైతులు అల్లాడిపోతా ఉంటే 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఇవాళ రుణమాఫీ చేయక రైతు భరోసా అని చెప్పి 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 అన్నావు। ఇప్పుడు రైతులు ఎక్కడికక్కడ ఒకవైపు కరువుతో, మరోవైపు చాలని కరెంటుతో నీళ్ళందక పంటలు ఎండిపోతూ ఉన్నాయి। రైతులు కూడా వ్యతిరేకత, యువత నిరుద్యోగ యువత కొలువులు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నావు, ఇప్పటి వరకు కూడా భృతి కూడా అందకపోవడం। ఈ రకంగా అన్ని గ్యారంటీలు హామీలన్నీ కూడా అటకెక్కించి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టడం వల్ల ప్రజల్లో కూడా అనుమానాలు వ్యక్తం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా మోదీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ